ప్రసన్న ఎక్కడున్నావు రా అమ్మ ఇప్పుడు చదువు అమ్మ అది బలవంతుడి దగ్గర నుంచి చదువు. బలవంతుడు ఆయుధమును ధరించుకొని తన ఆవరణమును కాచుకుంటాడు, అతని సొత్తు భద్రంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన బలవంతుడు. ఇట్లా ఏం పేరు నీ పేరు? ప్రసన్న ఏమనుకోవద్దు, ఈయన పాపం బాగా మందు తాగే అలవాటు ఉంది అనుకుందాం ఉదాహరణకి. ఈయన ఈ ప్రసన్న ఇక్కడ ఉన్నాడు, ఇట్లా ముందుకు రా. ఈయన బలవంతుడు, ముందుకు రా. ఆయన ముందు. ఇప్పుడు ఈ మందు తాగే అలవాటు ఉన్న ఈ ప్రసన్నని ఈ బలవంతుడు కాపుదలగా ఉన్నాడు. ఒకసారి చదవమ్మ. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకుంటా ఉన్నాడు, అతని సొత్తు భద్రంగా ఉంది. చదవమ్మ. ఇప్పుడు బలవంతుడు అంటే సాతాను, తన సొత్తు అంటే తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, వీళ్ళంతా సాతాను సొత్తు. రక్షింపబడని వాళ్ళంతా సాతాను సొత్తు అన్నమాట. ఇప్పుడు బలవంతుడైన ఈ సాతాను అంటే, నువ్వు సాతాను కాదు బాబు, చెప్తున్నా, బలవంతుడైన ఇతను తన సొత్తును కాపాడుకుంటున్నాడు. ఎవరి నుంచి? నేను వెళ్ళా ఈ సొత్తుని తాగుడు నుంచి, తాగుడు బానిసత్వంలో నుంచి బయటికి రావాలన్న ఆలోచనతో ఎంత చెప్పినా ఆయన బయటికి రాలేకపోతున్నాడు. ఎందుకు? బలవంతుడు ఆయుధాలతో రక్షణగా ఉన్నాడు. ఆ బలవంతుడైన సాతాను ఆయుధాలతో ఈ సొత్తుని కోల్పోకుండా కాపుదలగా ఉన్నాడు. మన దగ్గర బంగారం ఉంటే ఒట్టిగా రోడ్డు మీద పడేస్తామా? ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటాం. బీరువాలో పెట్టి, లాకర్లో పెట్టి, తాళాల మీద తాళాలు వేసి ప్రతిసారి జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఎందుకు? అది మన కష్టార్జిత, మన సొత్తు. అది ఇక్కడ సాతాను సొత్తు ఎవడో తెలుసా? ఈరోజు తాగుడు ఆలోచన ఉన్నవాడు సాతాను సొత్తు, రక్షణ లేనివాడు సాతాను సొత్తు, బూతు మాటలు మాట్లాడేవాడు సాతాను సొత్తు, వ్యభిచారం చేసేవాడు సాతాను సొత్తు. ఆ సొత్తుని ఈ సాతాను కాపాడుకుంటూ ఉంటాడు. ఎంతమంది పాస్టర్లు వచ్చినా, ఎంత సువార్త చేసినా, ఎంత మంచి మాటలు చెప్పినా ఈ సొత్తుని కాపాడుకుంటూనే ఉంటాడు. ఆయుధములు ధరించుకున్నాడు. ఏం ఆయుధములు అవి? సువార్త చేరకుండా కాపాడే ఆయుధాలు ఇవి. మంచి మాట చేరకుండా కాపాడే ఆయుధాలు ఇవి. ఈయన ఒకరోజు అనుకున్నాడు, పాపం, అయ్యో నాకు పిల్లలు ఉన్నారు, ఎలాగైనా సరే ఈ ఆలోచన మార్చుకోవాలి, ఎలాగైనా సరే ఈ తాగుడు బానిసత్వం నుంచి బయటికి రావాలి అని అనుకున్నాడు. కానీ ఈ ఆయుధాలు ధరించుకున్నవాడు ఆ ఆలోచన కూడా తీసివేశాడు, మళ్ళీ తాగుడు బానిసత్వంలోకి నడిపించాడు. మళ్ళీ ఒకరోజు ఇంటికి వచ్చాడు, పిల్లల్ని చూశాడు. ఆ పిల్లల్ని చూసి, అయ్యో నా పిల్లలు ఇలా అయిపోయారు, నా తాగుడు వల్లే నా పిల్లలు ఇలా అయిపోయారు కాబట్టి, లేదంటే నా వ్యభిచార ఆలోచన వల్లే పిల్లలు ఇలా అయిపోయారు, వారి కోసమైనా సరే నేను మానేయాలనుకున్నాడు. కానీ అనుకొని ఒక 2 రోజులు తాగల, 3వ రోజు ఇంకో ఫ్రెండ్స్ని పంపిస్తాడు, వీడు దోస్తుని పంపిస్తాడు ఇతని దగ్గరికి. వాడు తాగి ఉంటాడు, ఆ తాగిన వాసన ఈయన వస్తుంది. రాగానే ఇవన్నీ మర్చిపోతాడు. ఈ బలవంతుడు తన సొత్తుని కాపాడుకున్నాడు. అంటే ఇప్పుడు రక్షణ లేనివారు, ఉండకూడని అలవాట్లు ఉన్నవారు ఎవరి సొత్తు? సాతాను సొత్తు. ఎవరు కాపాడుతున్నారు? వాడు బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన సొత్తుని కాపాడుతా ఉన్నాడు. నెక్స్ట్ చదవమ్మా. అయితే అతని కంటే బలవంతుడు ఒకడు. చలమ్మా. అయితే ఇట్లా నూరా, ఇతని కంటే బలవంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇతని కంటే బలవంతుడు ఏం చేశాడమ్మా? ఈ బలవంతుని పైన పడి ఇతన్ని ఓడించి నువ్వు దిగిలిపో, తన సొత్తుని కాపాడుకున్నాడు. ఇప్పుడు ఈ సొత్తు ఎవరిదైంది? ప్రభు అయిన యేసుక్రీస్తుదైంది. అర్థమైందా? ఆ బలవంతుడైన సాతానుని ఎదిరించి తన సొత్తుని కాపాడుకోవడానికే ప్రభు అయిన యేసుల వారు ఈ భూలోకానికి వచ్చాడు. అయితే ఆ సొత్తు ఎవరు? 1 యోహాను చదవండి, 1 పేతురు చదవండి ఫస్ట్. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యం. ఓకేమ్మా, థ్యాంక్ యూ. చదవమ్మా. ఆశ్చర్యకరమైన రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. అప్పటి వరకు ఈ సొత్తు ఎవరిది? ఈ ప్రజల సొత్తు. ఈ సొత్తు అనే ప్రజలు ఎవరిది? సాతానుది. ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు
మార్చేశాడు. అందుకే తన మహిమను వదిలేసి మన కోసం వచ్చాడు. కానీ అది మనం గుర్తెరగాలి. కేకులు కట్ చేసుకోవడం, కోళ్ళు కోసుకోవడం, కూల్ డ్రింకులు తాగడం ఇది కాదమ్మా క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే క్రీస్తు మనలో పుట్టాలి. నేను క్రైస్తవుని, నేను సిలువను మోస్తున్నా అని చెప్పి సిలువను మెడలేసుకొని తిరుగుతూ ఉన్నాడట ఒకడు. సిలువను మోయడం అంటే సిలువను మెడలేసుకొని తిరగడం కాదు. ఆ సిలువలో పడిన ప్రతి అవమానం, ప్రతి వ్యాధి, ప్రతి బాధలో నుండి కూడా జయమును పొందుకునే ఒక దర్శనం ఉండాలి. అది సిలువను మోయడం అంటే. క్రైస్తవత్వం అంటే సాధారణంగా మనం చూడండి, ప్రపంచంలో ఉన్న చాలా మతాలు ఉన్నాయి, మత గ్రంథాలు ఉన్నాయి. ప్రతి మత గ్రంథం కూడా ఏం చెప్తుందంటే మానవుడు దేవుని యొద్దకి చేరే విధానం గురించి చెప్తుంది. కానీ క్రిస్టమస్ అంటే ఆ దేవుడే మానవుని దగ్గరకు వచ్చిన విధానం చెప్తుంది. ఆ దేవాది దేవుడే మానవుని దగ్గరకు వచ్చాడు. క్రిస్టమస్ అంటే క్రైస్ట్ మాస్ అంటే ఆరాధన. సాధారణంగా నువ్వు గొప్ప వ్యక్తులు ఎవరిదన్నా చూడు, బర్త్డే అంటే జయంతి జరుపుకుంటాం మనం, వారి జయంతి అంటాం. కానీ క్రిస్టమస్ అంటే ఆరాధన. క్రైస్ట్ అంటే అభిషక్తుడు, మాస్ అంటే ఆరాధన. అభిషక్తుడిని ఆరాధించడమే క్రిస్టమస్. అందుకే క్రైస్ట్ మస్ట్ రైజ్ విత్ ఇన్ అస్ అంటారు. మనలో దేవుడు ఉదయించాలి. ఎందుకు అంటే మనం ఈ లోకములో ఉన్న కరెన్సీలో పేదవారమే, కానీ ఆత్మీయతలో మాత్రం ధనవంతులం. ఈ లోకములో పేదవారం కావచ్చు, ఆత్మలో మాత్రం ధనవంతులం. మనం ఈ భూమిపైన ఉన్నప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ శరీరంలో ఉన్నప్పుడే, ఆత్మలో మన స్థితి ఏంటో ఇక్కడ ఉన్నప్పుడే మనం నిర్ణయం తీసుకోవాలి. అనుకుంటాం ఇప్పుడు ఈ దేహం లోపల ఆత్మ ఉంది. ఫ్రెండ్స్ ఇద్దరు బాగా సహవాసం చేస్తే ఒకరి అలవాట్లు ఒకరు వచ్చినట్లు ఈ దేహం కూడా ఆత్మతో స్నేహం చేసి నేను కూడా పర్మనెంట్గా ఈ భూలోకంలో ఉంటాం అనుకుంటాం మనం. కానీ మహా అయితే 70-80 సంవత్సరాల కన్నా ఎక్కువ మన ఆయుష్ లేదు. బాగా మంచి ఆరోగ్యంగా ఉంటే 90 సంవత్సరాలు ఉంటామేమో. కానీ ఒక రోజు డెత్ డే మన ఇంటికి వస్తుంది, డెత్ డే మన ఇంట్లో ఉంటుంది. ఆ డెత్ డే రావడానికి ముందే ఆ రాజ్యంలో మన స్థితి, మన గతి, మన పొజిషన్ ఏంటో మనం నిర్ణయించుకోవాలి. ఒక్కసారి మన దేహంలో నుండి ప్రాణం వెళ్ళిపోతే మనం ఎన్ని చేసినా ఇంకా ఏం చేయలేం, ఎన్ని చేసినా వృధానే. అందుకే మనము ఈ భూలోకంలో ప్రాణంతో ఉన్నంత వరకే పరలోక రాజ్యంలో మనం ఏ స్థితిలో ఉండాలి మనం నిర్ణయించుకోవాలి. చెప్పాను కదా, మన జీవితాన్ని దేంతో కొలిశారు? కేజీలో కొలిసారా? లీటర్లో కొలిసారా? కిలోమీటర్లో కొలిసారా? దేనిలో కొలిశారు? టైంతో కొలిశారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాశారు, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకో, అజ్ఞానుల వల్ల ఉండొద్దు, జ్ఞానంతో ఉండమన్నారు. జ్ఞానవంతుడు టైంను వృధా చేయడు, జ్ఞానవంతుడు యవన ప్రయాణం వృధా చేయడు, జ్ఞానవంతుడు స్కూల్కి వెళ్ళేప్పుడు స్కూల్లో జాగ్రత్తగా చదువుతాడు, ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటాడు. తండ్రి జ్ఞానవంతుడైతే పిల్లల్ని, వారి భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలో ఆలోచిస్తాడు. వారు జ్ఞానం కలిగిన తండ్రి, వారు జ్ఞానం కలిగిన తల్లి. పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉంటున్నాడు. కారణం ఏంటి? జ్ఞానంగా ఆలోచించలేకపోతున్నారు, జ్ఞానాత్మకంగా ఉండలేకపోతున్నారు. వాళ్ళ తాత అదే గుడిసెలో ఉంటాడు, తండ్రి అదే గుడిసెలో ఉంటాడు, కొడుకు అదే గుడిసెలో ఉంటాడు, కొడుకు అదే గుడిసెలో ఉంటాడు. కనీసం రేకులు వేసుకోలే. కారణం అజ్ఞానంగా లేని అలవాట్లకి బానిస అయిపోయి అదే స్థితిలో ఉంటారు. అందుకే దేవుడు మానవ జీవితంలో ఇది మనకొక చక్కటి అవకాశం. ఆత్మీయ జీవితంలో మనం ఏ స్థాయిలో ఉండాలో, ఏ స్థితిలో ఉండాలో నిర్ణయించుకోవడానికి దేవుడు మనకు ఈ భూలోకంలో ఇచ్చిన ఒకే ఒక అవకాశం. ఒక్కసారి మనం మరణించిన తర్వాత ఎంత గీబెట్టినా పోయిన టైం అని రాదు. వాడు రాత్రి అంతా మరణంతో బాధపడుతూ అడుగుతూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎంత చేసినా కానీ ఒక్క నిమిషం టైం కూడా కొనుక్కోలేకపోయాడు. మనందరం కూడా హ్యూమన్ అంటారు. హ్యూమన్ అంటే హ్యూమస్ అన్న పదం నుంచే హ్యూమన్ వచ్చింది. హ్యూమస్ అంటే మట్టి, మ్యాన్ అంటే ఆత్మ. ఆ ఆత్మ అయిన మ్యాన్ని ఆ మట్టి అయిన హ్యూమస్లో పెట్టాడు దేవుడు. అందుకే హ్యూమన్ అంటారు. హ్యూమన్ అంటే మనుషులు. హ్యూమస్ అంటే మట్టి, ధూళి. మన శరీరంను భూమితో కంపేర్ చేస్తే భూమిలో ఈ మట్టిలో ఏవే లవణాలు ఉన్నాయి మన శరీరంలో మొత్తం అవే ఉంటాయి.
మనలో ఉన్న ఐరన్తో రెండు రెండు మేకులు తయారు చేయొచ్చు. భూమిలో మట్టిలో ఏ ఏ లవణాలు ఉన్నాయో మన శరీరంలో అవి మొత్తం ఉన్నాయి. శాస్త్రజ్ఞులు ప్రూవ్ చేశారు ఈ దేహం మట్టితో తయారు చేయబడింది. ఏ శాస్త్రవేత్త అయినా ప్రపంచంలో ఏ ఇన్వెన్షన్ కనుక్కున్నా అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అవి ఉన్నాయని కనిపెట్టిన వారే. కొత్తగా కనిపెట్టింది ఏం లేదు. ఉన్న వాటితో పదార్థాలు మార్చారు తప్ప లేని పదార్థాన్ని కొత్తగా సృష్టించింది ప్రపంచంలో ఎవ్వరు లేరు. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంను చదివినవారు, ఆ జ్ఞానాన్ని పొందుకున్నవారు అవి ఉన్నవి 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 అని నిరూపణ చేశారు. దానికి ముందు చదివారు. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడు మనిషి యొక్క చరిత్రను వ్రాసిన ఒక పత్రిక అంటారు. పరిశుద్ధ గ్రంథం అంటే దేవుడు మనిషి యొక్క చరిత్ర రాసిన ఒక పత్రిక. సృష్టికి ముందు నుంచి సృష్టి అయిపోయేంత వరకు దేవుడు రాసిన ఒక పత్రిక. చెప్పిన వాక్యం బైబిల్ అనుసారంగా లేఖనానుసారంగా ఉందా లేదా అది మనకు మనమే నిర్ణయించుకోవాలి, మనకు మనమే చదువుకోవాలి. ఎవరి ఆత్మకు వారే బాధ్యులు. నీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత ప్రేమగా ఉన్నా భర్త ఆత్మకు ఆయనే బాధ్యుడు, భార్య ఆత్మకు ఆయనే బాధ్యుడు. భర్త చేసిన పుణ్యం భార్యలోకి రావు, భార్య చేసిన పుణ్యం భర్తలోకి రావు. భర్త మంచి స్పిరిచువల్గా బాగుండొచ్చు, భార్య మంచి స్పిరిచువల్గా బాగుండొచ్చు, కానీ ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి అధిక అవకాశమే లేదు. ఇంకా ఎవరి ఆత్మీయ స్థితి వారిదే. ఎవరి బంధుత్వం ఈ లోకంలో ఉన్నంతవరకే బంధుత్వాలు బాంధవ్యాలు. ఒకసారి ఈ లోకం నుంచి వెళ్ళిన తర్వాత నో మోర్ రిలేషన్షిప్, ఇంకా బంధుత్వం బాంధవ్యం ఏం లేదు. ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. అయితే చివరిగా అసలు ఈ మరణం ఎవరు తయారు చేశారు? ఈ మరణం ఎలా వచ్చింది? మరణం అసలు ఎందుకు వచ్చింది? ఒకరోజు ఏదేను తోట ఉంది, ఆ తోటలో మరణం ఉంది. మరణాన్ని దేవుడే సిద్ధపరిచాడు. మరణం ఎలా ఉందో తెలుసా? మరణము నిద్రావస్థలో ఉంది, శక్తి లేకుండా ఉంది. అయితే ఆ శక్తి లేని మరణానికి శక్తి కావాలంటే ఆజ్ఞ అతిక్రమం జరగాలి, తినకూడని పండు తినాలి. అప్పుడు నిద్రావస్థలో ఉన్న మరణం పైకి లేస్తుంది. శక్తి లేని మరణానికి శక్తి వస్తుంది. ఇప్పుడు పక్షవాతం వచ్చింది ఒక ఆయనకి, చెయ్యి కనబడుతుంది, కానీ దీనిలో చలనం ఉండదు, పవర్ ఉండదు, శక్తి ఉండదు, కానీ చెయ్యి మాత్రం ఉంటుంది. మరణం కూడా అదే పరిస్థితిలో ఉంది. ఏదైనా తోటలో ఉంది, దేవుడు సిద్ధపరిచాడు. ఆదంతో చెప్తున్నాడు, ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతా. తినకపోతే ప్రాబ్లం లేదు, తింటే చచ్చిపోతా. ఏదైనా తోటలో మరణం ఉంది, కానీ మరణం శక్తి లేకుండా ఉంది. ఆజ్ఞ అతిక్రమం జరగాలి, శక్తి లేని మరణం శక్తి పొందుకోవాలి. ఏదైనా తోటలో అదే జరిగింది. మరణం ఉంది, నిద్రావస్థలో ఉంది, శక్తి లేకుండా ఉంది, పవర్ లేకుండా ఉంది. ఇప్పుడు లైట్ ఉందమ్మా, ఆ లైట్ వెలుగుతుంది, వెలుతురులో మనం ఉన్నాం. దాన్ని స్విచ్ ఆఫ్ చేసామనుకో, వెలుతురు వస్తుందా? మరి లైట్ లేదు, అక్కడ ఉంది. కానీ ఆ లైట్ వెలగాలంటే పవర్ దానిలో సర్క్యులేట్ కావాలి. లైట్ ఉంటుంది అక్కడ, పవర్ సర్క్యులేట్ అయితేనే లైట్ ఫోకస్, అప్పుడు పనిచేయడం మొదలు పెడుతుంది. మరణం ఉంది ఇక్కడ, ఆజ్ఞ అతిక్రమం జరిగితే మరణంలో శక్తి వస్తుంది, మరణం బలం పొందుకుంటుంది. ఒకరోజు ఆ సర్పంలోకి సాతాను ఎంటర్ అయింది. సర్పం ద్వారా అవ్వను ప్రేరేపణ చేసింది. అవ్వ చెప్తుంది, ఆ పండు మేము తినొద్దు, దాన్ని ముట్టొద్దు. ముట్టొద్దని దేవుడు చెప్పలా, కానీ ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్తుంది అది ముట్టొద్దు అని. అప్పుడు మీరు చావనే చావరు, దినమున మీరు దేవతల వల్ల ఉంటారు అనగానే మనసులో చూసుకుంది, దేవత స్వరూపాన్ని చూసుకుంది. వెంటనే తను ముట్టుకుంది, చూసుకుంది, ఏం కాలేదు. ముట్టుకుంటే ఏం కాలేదు కదా, తెంపింది, తినేసింది. తిన్నగానే ఏం కాలేదు. ఓ ఇదేదో బాగుంది అనుకుంది. మిగతా పళ్ళు కూడా తీసుకొచ్చింది, తన భర్త దగ్గరికి తీసుకొచ్చింది. ఏమంటే నేను తిన్నా, ముట్టుకున్నా, నాకేం కాలేదు, నేను తిన్నా, నాకేం కాలేదు, నువ్వు కూడా తిన్నాను, కానీ ఆయన కూడా తినేసాడు. అప్పుడు అంటే ఎప్పుడు? ఆదాము కూడా తిన్నప్పుడు. ఒకటి తిన్నప్పుడు ఏం కాలేదమ్మా, ఆదాము కూడా తిన్నప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. అప్పటి వరకు తెరవబడలా. ఆదాము కూడా తిన్నప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు వారు దిగంబరులము అన్న విషయం వారికి అప్పుడు అర్థమైంది. అప్పుడు దేవుని నుండి వెళ్ళి దూరంగా దాక్కున్నారు. దేవుడు సంచరిస్తూ ఉన్నాడు.
కానీ వీరు ఏం చేశారో తెలుసా? చెట్టు చాటును దాక్కున్నారు. దేవుడు అనుకుంటాడు, అరే ఎందుకు దాక్కున్నారు? ఆజ్ఞ అతిక్రమం చేశారా? తినకూడని ఫలాన్ని మీరు తిన్నారా? అవును ప్రభువా. ఆ రోజు ఏదెను తోటలో దేవుని యొక్క సమక్షములో నుండి దూరమైన ఆ మనిషి కోసం దేవుడు వెతుకుతూనే ఉన్నాడు. అందుకే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఆ నశించిన మనల్ని రక్షించడానికే దేవుడు వచ్చాడన్న. ఆ రోజే నేను అంటాను, క్రిస్టమస్ అంటే పండగ కాదు, క్రిస్టమస్ అంటే సమాధానం కాదు, క్రిస్టమస్ అంటే సంతోషం కాదు, కానీ క్రిస్టమస్ అంటే సాతాను రాజ్యం పైన యుద్ధం ప్రకటించడం. ఏంటో తెలుసా? ఆ రోజు ఏదైనా తోటలో చెప్పాడు, నీకును స్త్రీకిని నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తాను. ఆ వైరమే యుద్ధం. ఈ లోకమంతా కూడా, ఈ లోకంలో ఉన్న మహిమంతా కూడా సాతాను కంట్రోల్లో ఉంది. ఆ అధికారంలో నుండి విడిపించి, ఏదైతే మనం ఆదికాండం 1:26 చదివామో ఆ అధికారాన్ని మానవునికి ఇవ్వడానికే తన మహిమను వదిలేసి మన మధ్యలోకి వచ్చాడు. అందుకే మొదటి క్రిస్టమస్ అయిపోయింది, పాపుల కోసం వచ్చాడు. రెండవ క్రిస్టమస్ మళ్ళీ రాబోతుంది, పరిశుద్ధ సంఘం కోసం మళ్ళీ. మరి మనం ప్రిపేర్ అయ్యామా? మనం సిద్ధంగా ఉన్నామా? అమ్మ, యేసుప్రభుల వారు వచ్చారు, పుట్టింది చిన్న గ్రామం, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, బిల్డింగులు లేవు, రాజ్యం లేదు, అధికారం లేదు, కిరీటం లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి పడుకోవడానికి స్థలం కూడా లేదు. అయినా సరే నువ్వు రాజు అంటే నేను రాజునే. ఆ రాజు ఈ లోక సంబంధమైన రాజు కాదు, లోక సంబంధమైన అధికారం కాదు, లోక సంబంధమైన డబ్బు, లోక సంబంధమైన మహిమ, లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన క్రోన్ కాదు. ఆ రాజ్యం కాదు. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా? అవును నేను రాజునే. మరి రాజు అయితే నీకు డబ్బు లేదు, రాజు అయితే నీకు కిరీటం లేదు, మంచి వస్త్రాలు లేవు, నీకు రాజ్యం లేదు, నువ్వు ఎలా రాజువు? నా రాజ్యం లోక సంబంధమైనది కాదు. మనం కూడా ఈ లోక సంబంధమైన ప్రజలం కాదు. మన రాజ్యం పరలోక రాజ్యం. ఆ రాజ్యం కోసం మనం మెలకుతూ ఉండాలి, ఆ రాజ్యం కోసం మనం అనునిత్యం కనిపెడుతూ ఉండాలి. అందుకే యేసుప్రభుల వారు పుట్టినప్పుడు చిన్న కుగ్రామంలో పుట్టాడు, పెరిగింది ఒక చిన్న గ్రామంలో పెరిగాడు. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏం లేవు, సంపాదించింది ఏం లేదు. 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు, 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. కానీ ఆయన సంపాదించింది ఏంటో తెలుసా? 12 మంది శిష్యులు మాత్రమే, ప్రధాన శిష్యులు. అందులో ఒకడు మోసగాడు. మిగతాలు ఎంతమంది ఉన్నారు? 11 మందే. కానీ ఆ 11 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆటం బాంబులా పనిచేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మిసైల్లా పనిచేశారు. ఆ రోజు 2000 సంవత్సరాల పూర్వమే క్రీస్తు రాజ్యాన్ని స్థాపించారు. అది ప్రేమ రాజ్యం, అది ఈ చీకటి రాజ్యం కాదు, వెలుగు సంబంధమైన రాజ్యం, భూపరిమితుల రాజ్యం కాదు, మనిషి యొక్క గుండెలను మార్చే రాజ్యం. అది క్రీస్తు రాజ్యం అంటే ఇక్కడ కాదమ్మా, ఈ లోక అధికారం కాదు. అందుకే యేసు ప్రభుల వారు పుట్టినట్లుగా ప్రపంచంలో ఎవ్వరు పుట్టలేదు. కన్యక మరియ గర్భంలో పుట్టిన ఏకైక కుమారుడైన దేవుడు మన దేవుడే. యేసు ప్రభుల వారు బ్రతికినట్లుగా ప్రపంచంలో ఎవ్వరు బ్రతకల. కామ క్రోధ లోభ మోహ మత మత్సరము లేనివాడు. యేసయ్య ప్రార్థన చేసినట్లు ప్రపంచంలో ఎవ్వరు ప్రార్థన చేయాల. ఎందుకంటే శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పని అడుగుతున్నారు, ఎలా ప్రసంగించాలో నేర్పనలా. అధికమైన బలంతో ప్రార్థన చేశాడు. యేసయ్య అద్భుతాలు చేసినట్లు ప్రపంచంలో ఎవ్వరు చేయలేదు. కళ్ళు లేని వానితో మాట్లాడతాడు, కాళ్ళు లేని వాళ్ళతో మాట్లాడతాడు, నీళ్లతో మాట్లాడతాడు, తుఫానుతో మాట్లాడతాడు, గాలితో మాట్లాడతాడు, దయ్యాలతో మాట్లాడతాడు, స్పిరిట్స్తో మాట్లాడతాడు, అన్ని సృష్టించిన సృష్టితో మాట్లాడతాడు. యేసయ్య ప్రసంగించినట్లు ప్రపంచంలో ఎవ్వరు ప్రసంగించలేదమ్మా. కొండ మీద ప్రసంగంలో 3 రోజులు నిద్రాహారాలు మాని పిల్లలను సైతం కంట్రోల్ చేస్తూ అలా కూర్చుండిపోయారు. 3 రోజులు. మనం అరగంట వింటేనే విసుక్కుంటాం. మనం 3 రోజులు అలా ఉండిపోయారంటే ఎంత గొప్పగా ప్రసంగించి ఉంటారు. యేసు ప్రభుల వారు మరణించినట్లు ప్రపంచంలో ఎవ్వరు మరణించలేరు. మరణ దినము తెలిసినవాడు మన దేవుడు. ఎప్పుడు చనిపోతామో తెలిసినవాడు, లెక్క కట్టి తెలిసినవాడు. ఒకవేళ మరణ దినం మనకు తెలిస్తే మన పరిస్థితి ఏంటి? రేపు నీ డెత్ డే అంటే మన పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. జనవరి 26వ తారీఖు నాడు నువ్వు చచ్చిపోతామని చెప్పాడు ఒక ఆయన. 26వ తారీఖు వరకు కూడా బ్రతకం, మనం ముందే చచ్చిపోతాం ఆ భయానికి. ఒకరోజు చివరిగా ఒక రాజు ఉన్నాడన్న, మంచి జ్ఞానమైన మంత్రి ఉన్నాడు. ఒకరోజు ఆ మంత్రి చెప్పాడు, రాజుగారు
రాజ్య పరిపాలన సంబంధించిన విషయాలు నేను వివిధ రాజ్యాలకు పోయి నేను స్టడీ చేసి వస్తానని చెప్పి మంత్రి వెళ్ళిపోయాడు. రాజు ఉన్నాడు. ఈలోపు ఆ దేశంలోకి ఒక జ్యోతిష్కుడు వచ్చాడు. చేయి చూసి చెప్పేవాడు వచ్చాడు. జ్యోతిష్కుడు వచ్చాడు. రాజుకు ఆ జ్యోతిష్యం అంటే చాలా ఇష్టం. వెంటనే అతను పిలిపించాడు రాజ్యానికి. అతనికి సన్మానం చేశాడు. అతను మంచి భోజనం పెట్టాడు. మంచి కానుకలు ఇచ్చాడు. ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. నన్ను రాజు సన్మానించాడు, నాకు రాజు ప్రధానమైన బహుమతులు ఇచ్చాడు, నన్ను గొప్పగా చూసుకున్నాడు, చాలా సంతోషించాడు. వెళ్తున్నప్పుడు రాజు అడిగాడు, జ్యోతిష్యులు గారు నా జాతకం చెప్పరా ఒకసారి అన్నాడు. అని చెప్పాడు. ఈరోజు డిసెంబర్ 13వ తారీఖు, జనవరి 26వ తారీఖు నీ డెత్ డే అని చెప్పాడు ఆయన. జనవరి 20వ తారీఖు నువ్వు చచ్చిపోతావు అని చెప్పేశాడు. కథ రాజు అలా కదలట్లేదు, ఇంకా మాట్లాడట్లేదు. భయం మొదలైంది. ఎందుకో లెక్క పెట్టుకుంటున్నాడు, రోజులన్నీ లెక్క పెట్టుకుంటున్నాడు. సరిగ్గా 2 నెలలు కూడా లేదు టైం. అయ్యో నా మరణదినం, బాధలో ఉన్నాడు. ఆ జ్యోతిష్కుడు వెళ్ళిపోయాడు. ఇంకా కానుకలన్నీ తీసుకుని వాడు వెళ్ళిపోయాడు. ఈయన మాత్రం బాధను తీసుకుని ఈయన వెళ్ళిపోయాడు. ఇంకా తెల్లారి ఆ సమావేశానికి రావాలి రాజు, రావట్లేదు. ఇంకా ఆ రూమ్లో పడుకున్నాడు బాధతో. అయ్యో 26 చచ్చిపోతా, జనవరి 26 బాధపడుతూ 3 రోజులైంది. సైన్యాధ్యక్షుడు వెళ్ళాడు, డోర్ తీయట్లా. అక్కడ ఉన్న వాళ్ళు ఎలా డోర్ తీయట్లా. ఆ రూమ్లోనే పడుకున్నాడు బాధలో. వారం అయింది. సైన్యాధ్యక్షులు వారు గట్టిగా డోర్ కొట్టి ఓపెన్ చేస్తే రాజు రాలేడు. మొత్తం సన్నగా అయిపోయి, గడ్డమంతా పెరిగిపోయి, బాధలో బానిసలు అయిపోయాడు. ఏంటి రాజుగారు ఇలా అయిపోయారు? ఏంటి ఇలా అయిపోయారు? ఏమంటావు సైన్యాధ్యక్షుడా? జనవరి 26వ తారీఖు నా డెత్ డే, నేను చచ్చిపోతా. 26వ తారీఖు నేను ఫైనల్. ఇంకా ఆ బాధలో ఉన్నాడు. 10 రోజులైందమ్మా. 10 రోజుల్లో మనిషి ప్రాణం ఉంది కానీ ఒక శవంలో మారిపోయాడు. రాజ్యానికి రావట్లా, మీటింగులు రావట్లేదు, సింహాసనం పైన కూర్చుంటలా. ఆ బాధలో ఉన్నాడు. ఇంకా జనవరి 26వ తారీఖు కూడా బ్రతికెళ్ళాడు ఆయన. 10 రోజుల ముందే తెచ్చిపోయి అయిపోయాడు. ఈలోపు సైన్యాధ్యక్షుడు భయమైంది. వెంటనే ఏం చేయాలని ఆలోచించి మంత్రి కబురు పెట్టాడు. మంత్రి వేరే దేశంలో ఉన్నాడు. మంత్రి వర్య మీరు అర్జెంట్గా రండి, మన రాజు పరిస్థితి బాగాలేదు. మంత్రి వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి ఎంత డోరు కొట్టినా డోరు తీయట్లా రాజు. మరణ వేదనతో, మరణ బాధలో ఏడుస్తూ ఉన్నాడు. సరే రాజు ఏదో రకంగా మొత్తానికి డోర్ ఓపెన్ చేయించాడు. మంత్రి డోర్ ఓపెన్ చేయించాడు. రాజు ఓపెన్ చేశాడు. రాజును చూసిన మంత్రి షాక్ అయిపోయాడు. రాజులా లేడు, మొత్తం ఆ ఎముకల గూడులా అయిపోయాడు. ఏంటి రాజుగారు ఇలా అయిపోయారు? ఏమైంది మీకు? అయ్యా మంత్రి, ఏం లేదు, జనవరి 20వ తారీఖు నా మరణదినం. ఎవరు చెప్పారు నీకు? పలానా జ్యోతిష్కుడు. వాడు చెప్తే ప్రపంచంలో ఏం చెప్పినా అది జరిగిపోతుంది. వాడు చెప్తే నిజం జరుగుతుంది. ఎవరు కూడా ఆడు చెప్పిన దాన్ని ఎవరు కూడా మార్చడం లేదు. వాడు బలమైన జ్యోతిష్కుడు. ఆయన చెప్పిన అన్నీ కూడా నెరవేరుతున్నాయి. జనవరి 20వ తారీఖు నా డెత్ డే. రాజా, నువ్వు 26వ తారీఖు కూడా బ్రతికెళ్ళలేవు. నువ్వు 10 రోజుల ముందే తెచ్చిపోయి అయిపోయా. వెంటనే సైన్యాధ్యక్షుడు చెప్పాడు, ఆ జ్యోతిష్కుడు ఎక్కడ ఉన్నాడో తీసుకొని రండి అన్నాడు. సరే సైన్యాధ్యక్షుడు సైన్యాన్ని పంపించి వారం రోజుల్లో అతను తీసుకొని వచ్చాడు. ఆ రాజుని ఇద్దరు తన భుజాలపైన ఎత్తుకొని వచ్చి సింహాసనం పైన కూర్చోబెట్టారు. ఆ జ్యోతిష్కుల వారు వచ్చారు లోపలికి. ఆ చుట్టూ మంత్రులు, యాజకులు, మిగతా వాళ్ళంతా కూర్చొని ఉన్నారు. అందరు రాజును చూసి షాక్ అయిపోయారు. రాజు అంటే ఇలా అయిపోయాడు అని చెప్పి. మంత్రి వచ్చాడు, రాజు ముందు నిలబడ్డాడు. ఆ జ్యోతిష్కుల వారిని పిలిపించాడు మళ్ళీ రాజు దగ్గరికి. ఆయన అనుకున్నాడు, రాజు మొన్నటి కన్నా గిఫ్ట్లు ఎక్కువ ఇస్తాడేమో, నాకు బాగా సన్మానిస్తాడేమో, సంతోషంగా వచ్చాడు. అడుగుతున్నాడు, జ్యోతిష్కులు గారు చెప్పండి, మా రాజుగారి యొక్క ఆయుష్ ఎంత? నేను చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. జనవరి 26వ తారీఖు మీ రాజు డెత్ డే, రాసి పెట్టుకో అన్నాడు. అవునా? నువ్వు ప్రపంచంలో ఎవరినన్నా అడుగు, నేను చెప్పింది ఇంతవరకు మాట తప్పింది లేదు. నేను ఏమి చెప్తే అది జరిగి తీరుతుంది. జనవరి 26వ తారీఖు మీ రాజు చచ్చిపోతాడు. అవసరమైతే చూడండి ఎట్లా అయిపోయాడో మనిషి. అప్పటి వరకు కూడా కాదు, అవసరమైతే 10 రోజుల ముందే చచ్చిపోతాడు. చూసుకోండి, నా మాట అంటే ఇంకా తిరుగులేదన్నాడు. అయితే మంత్రి అడుగుతున్నాడు, జ్యోతిష్యులు గారు మరి నీ ఆయుష్ ఎంత అని అడిగాడు. ఆయన చెప్తున్నాడు, నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు, ఇంకా 25 సంవత్సరాలు నేను బేషుగ్గా బ్రతుకుతా. నా వయసు 75 సంవత్సరాలు పైచిలికే ఉంది. నేను ఇంకా 25 సంవత్సరాలు బ్రతుకుతా అని చెప్పాడు గట్టిగా. వెంటనే మంత్రి తన దగ్గర ఉన్న కత్తిని లాగాడు. ఒక్క దెబ్బతో ఆ జ్యోతిష్కుని తలని ఎగరగొట్టాడమ్మా. తల ఎగిరిపోయింది, మనిషి పడిపోయాడు. అదంతా రక్తం మడుగైపోయింది. రాజువైపు చూశాడు.
వాని మరణ దినమే వానికి తెలియదు. ఈరోజు వాంఛం నా చేతిలో ఉంది, ఆ విషయం వానికి తెలియదు. వాడు చెప్పింది నువ్వే అని నమ్ముతావు. రాజుగారు లే అన్నాడు. రాజు నిలబడ్డాడు. రాజ్యాన్ని పరిపాలించు అన్నాడు. ఇంకా 30 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని సస్యశ్యామలంగా పరిపాలించిన రాజు ఆ రాజుగా ఉన్నాడు. మరణ దినం ఎంత భయంకరమైందంటే, మరణ దినం తెలిస్తే ఎవ్వరు కూడా బ్రతకలేరు. ఆ మరణ దినం కన్నా ముందే చచ్చిపోతాం. కానీ మన దేవాది దేవుడు మరణ దినం తెలిసిన దేవుడు. ఆ రోజు గెత్సెమనే తోటలోకి ఆ సైనికులంతా వస్తే ఆయనే ఎదురుగా వెళ్ళి, ఎవరిని వెతుకుతున్నారు మీరు అనగా, నజరేయుడైన యేసుని వెతుకుతున్నామంటే, ఆ యేసుని నేనే అని ధైర్యంగా చెప్పిన యోధుడమ్మ. మరణానికి ఎదురుగా వెళ్ళిన యోధుడు. అయితే నన్ను పట్టుకోండి, వీరిని వదిలేయండి. శిష్యుల్ని వదిలేయమంటున్నాడు, నన్ను పట్టుకోమంటున్నాడు. ఆ నేనే అనగానే సైనికులంతా కింద పడిపోయారు. ఎందుకంటే ఆయన మాటలో ఒక పవర్, అధికారంతో కూడిన మాట. అది ఎవరు పట్టుకోవడానికి భయపడ్డారు. మనం కూడా ఆ జీవాధిపతిని పొందుకున్న మనం దేనికి భయపడద్దు. ఈరోజు మన డెత్ డే అంటే ధైర్యంగా నిలబడాలి. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. ఆల్రెడీ నేను నమ్మిన నా జీవాధిపతి అయిన దేవుడు ఆ మరణాన్ని మరణింపజేసి తాను మరణాన్ని జయించి నిత్య జీవుడు అయ్యాడు. అందుకే ఓ మరణమా ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. యేసు ప్రభుల వారు మరణించినట్లు ఎవరు మరణించలే. యేసయ్య సమాధిని గెలిచినట్లు ప్రపంచంలో ఎవరు గెలవలేదమ్మా. ఇంతవరకు మరణాన్ని జయించిన ఒకే ఒక్క యోధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభుల వారు చెప్పినట్లు, ఇదిగో నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పినట్లుగా ప్రపంచంలో ఎవరు చెప్పలా. ఒక రోజు మళ్ళీ రాబోతున్నాడు నీ కోసం, నా కోసం, మధ్య ఆకాశంలోకి రాబోతున్నాడు. దానికోసం మనం సిద్ధపరచాలి. అందుకే మొదటి క్రిస్టమస్ పాపల కోసం వచ్చాడు, అయిపోయింది. రెండవ క్రిస్టమస్ మళ్ళీ పరిశుద్ధ సంఘం కోసం రాబోతున్నాడు. దానికోసం మనం సిద్ధంగా ఉన్నామా? ఈ రోజు ఈ రాత్రి ఒకవేళ మరణం కానీ మన ఇంటికి వస్తే మనం సిద్ధంగా ఉన్నామా? ఆ దేవాది దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా అంగీకరించాలి. ఆ రోజు ఏదైనా తోటలో జీవ వృక్ష ఫలాలలోకి వెళ్ళాలంటే ఖడ్గ జ్వాలను అడ్డం పెట్టాడు. ఆ ఖడ్గ జ్వాలాలు దాడితేనే మనకు జీవ వృక్ష ఫలం. కానీ ఈరోజు ఆ జీవమే మన మధ్యలోకి వచ్చింది. ఖడ్గ జ్వాలను దాటాల్సిన అవసరంలా ఆ జీవాధిపతిని మనం ఒక్కసారి మన హృదయములకు ఆహ్వానిస్తే తన జీవాన్ని మనకిచ్చి తన జీవంతో మనం నింపుతాడు. అదే ఆ శ్రేష్టమైన జీవం, ఆ శ్రేష్టమైన జీవాధిపతి, శ్రేష్టమైన ఈ వాక్యం ఎరుగుటే నిజమైన క్రిస్టమస్. ఒకరోజు చివరి క్రిస్టమస్ మళ్ళీ వస్తుంది. మనం సిద్ధంగా ఉండాలి. దానికోసం మనం సిద్ధపరచాలి. అనేక మందిని సిద్ధపరచాలి. ప్రభు యొక్క వార్త, సువార్త, ప్రేమ ప్రపంచానికి చాటాలి. చాటాలంటే మైకుల ద్వారా మాత్రమే కాదు, స్పీచ్ ద్వారా మాత్రమే కాదు. మనం చేసే పని, మనం చేసే క్రియలు, మనం నడిచే నడవడిక, మన అలవాట్లు, ప్రతిదీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను ప్రపంచానికి చాటాలి. అది నిజమైన క్రిస్టమస్. క్రిస్టమస్ అంటే కేకు, కాకు, కోకు కాదు. క్రీస్తు మనలో ఉదయించాలి. క్రీస్తు ప్రేమ మనం ప్రపంచానికి పరిచయం చేయాలి. అది నిజమైన క్రిస్టమస్. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. గట్టిగా చెప్పడం దేవుమైపోతాం. చక్కటి సందేశం ఈరోజు మరి శుభాకాంక్షలతో పాటుగా మరి కొన్ని మాటలు, దేవుని మాటలు పంచుకున్నారు. మరి యేసుప్రభు ఎందుకు వచ్చారో, మరణం ఎటువంటిదో, మరణాన్ని ఎలా జయించాలో చాలా చక్కటి సందేశం మరి ఈరోజు గ్రీటింగ్స్తో పాటుగా మరి చాలా మంచి విషయాలు. యేసుప్రభు రావటం ద్వారా ఏం జరిగిందో ఈ భూమి మీద